శ్రీమదాండాల దివి తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి 27వ పాసురం. ఈ 27వ పాసురం ఎంత గొప్పది అంటే 2+7 9. విష్ణు సహస్రనామంలో 108 ఉంటాయి. 1+8 9. అష్టలక్ష్మి యొక్క అమ్మవారి యొక్క 108 మంత్రాలతో మనం లక్ష్మీ అష్టోత్తరనామాలు పూజాన్ని చేస్తాం. ఈ 9 సంఖ్య పరమాత్ముడికి ఎందుకు ఇష్టమో నవగ్రహాలని మనకు ప్రసాదించాడు. నవగ్రహాలు అన్ని రకాలుగా 9 అనే సంఖ్య చాలా గొప్పది. ఈ 27వ పాసురం కూడా అంత గొప్పదో మరి ఆ సంఖ్య కూడా అలా వచ్చింది. ఇంత కష్టపడ్డ అమ్మవారు తాను సంకల్పించిన వ్రతాన్ని కాత్యాయని వ్రతం అంటారు చాలామంది ఇతర దేశాల్లో. ఆండాల యొక్క వ్రతాన్ని చేసుకుంటూ అమ్మవారు చక్కగా అందరినీ గుమిగూడుకొని స్వామి ఇంటికి వెళ్ళి స్వామి యొక్క తలుపు తీయించి అమ్మవారితో యశోదమ్మతో మాట్లాడి బలరామకృష్ణుని మేల్కొల్పి నప్పిన్నిని మేల్కొల్పి అందరితో కలిసి మళ్ళీ స్వామితో స్నానం చేయించి అతని రూపురేఖలు వర్ణించి అతను ఏ విధంగా వచ్చి సింహాసనం మీద కూర్చుంటే బాగుంటుందో చెప్పి తను సూర్యచంద్రుడిలాగా ఒకేసారి ఉదయిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అలా 2 కళ్ళు తెరవాలని చెప్పి ఇంత అద్భుతంగా చేసి స్వామివారిని అండ్రి ఉలహమలందాయి అడిపోట్రి 3 అడుగులతో ఈ విశ్వాన్నే కొలిచిన మహానుభావ నీ బలానికి జేజేలు నమస్కారం అని చెప్పి ఆయన భుజ బలాన్ని పోయినటువంటి అమ్మవారు ఆ తర్వాత ఒకరింట్లో పుట్టి మరో ఇంట్లో పెరిగినటువంటి కంసుని యొక్క శత్రుత్వం నుంచి అతను నిన్ను చంపదలిచినటువంటి అన్ని కార్యాల నుంచి దాటుకొని నువ్వు ఇలా మాకు దర్శనమివ్వటం ఎంత గొప్ప విషయమయ్యా తండ్రి, ఎంత చిన్నవాడివి, నీ లేత కాళ్ళతో ఆ చక్రాసుని తన్నావే, ఆ చిన్న పళ్ళతో ఆ యొక్క రాక్షసు యొక్క స్థనాన్ని కొరికి చంపేశావే, ఆహా నీ బలమెంత, నీ బలమెంత, బలమెంత అని చెప్పి అమ్మవారు అత్యంత అద్భుతంగా వేడుకుంటూ మీరు మాలేమనివన్నా మారేవాళ్ళు మేము మారే మాస వ్రతాన్ని చేయడానికి కోసం మాకు కావాల్సిన వస్తువులన్నీ మీరు చెప్తాం, అవన్నీ మాకు సమకూర్చండి. మాకు ఒక ఆళ్వార్ లాంటి పెరియ ఆళ్వార్ లాంటి పండితులు మా ఇంట్లో లేరు, మేమంతా గొల్లవాళ్ళం, అమాయకులం, జ్ఞానం లేని వాళ్ళం, మాకు ఎవరన్నా పండితుని కూడా ఇవ్వండి అని చెప్పేసి అమ్మవారు సామాన్లతో పాటు పరై అంతా తీసుకొని చక్కగా స్వామి అంతా అనుగ్రహించారండి. అవన్నీ తీసుకొని అక్కడ పండితులు ఉన్నారు, అందరూ గొప్పగా ఉన్నారు, అందరూ వచ్చి అమ్మవారితో సహా అమ్మ అంటుంది గోదాదేవి, కూడారై వెள்ளும் சிறுகோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டும் யாம் பெருசம்மானம் நாடு போலும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வலியே தோடே செவிப்பூவே பாடகமே என்றனை பல்கலனம் யாமுடியோம் ஆதை எடுப்போம் அதன் பின்ன பாலு சோர மூட நெய் பெய்ந்து முழங்கி வழிவார కూడిరిందుం కొలందేలో ఎంబావాయ్. ఈ పాసనాన్ని 2 సార్లు చదవాల్సి ఉంటుందండి. నేను కళ్ళదా మర్చిపోయా. మరి ఈ విధంగా అమ్మవారు తొందర తీసుకోవాలి. ఈ యొక్క పాసురం 2 సార్లు చదవాల్సి ఉంటుంది. ఈరోజు అమ్మవారు ఏమంటున్నారంటే, మేము ఎంతో దూరం నుంచి వచ్చాము, ఎంతో శ్రమ కోర్చి మిమ్మల్ని కలిశాము, ఎన్నెన్నో కోరికలు కోరాము, మీరు అన్నీ ఇచ్చారు, మీరు మమ్మల్ని కృపదలిచి మేము మీరిచ్చినటువంటి వజ్ర ఆభరణాలు, అలాగే కమ్మలు, కాళ్ళకి గజ్జెలు, పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా ధరించి వచ్చాం. వచ్చి మీ చెంత నిలబడ్డాం. మీరు మాతో కలిసి చక్కగా పాలన్నాన్ని మాతో కలిసి తినాలి అని ఆ నెయ్యితో కట్టినటువంటి ఆ పాలన్నం మోచేతి వరకు కారుతుండగా దీన్ని చుర్రుకుంటూ మేము ఆ యొక్క ఆస్వాదిస్తూ చక్కగా చెయ్యాలని చెప్పేసి అమ్మవారు కోరటం, అలాగే స్వామి అనుగ్రహించడం జరిగింది. కాబట్టి ఈనాటి గోవిందా నీవు మా యొక్క కోరికలను మన్నించాలి, మేము అడిగినటువంటి కోరికలను ఇచ్చావు, పరై అనే పదార్థాన్ని ఇచ్చావు, అన్ని రకాల వస్తువులు ఇచ్చావు, అలాగే మీరు మాతో కలిసి భోంచేయాలని చెప్పి ఆ అమ్మవారు అడగటం, శత్రువుల జయించే కళ్యాణ గోవింద మేము స్తోత్రము చేసి పొందు ప్రాప్యమ్యులు లోకులచే లెస్సగా పొగడబడుతూ ఉండాలి. కడియాలు, కమ్మలు, కర్ణభూషితాలు, కంఠాభరణాలు ఎన్నో ధరింతుము మేము దేవా, మంచి వస్త్రములు మేలుగా ధరించి పాలసాదము మునుగు నెయ్యించుకొనుచు మోచేతి వరకు అది కారుచు ఉండగా మీతో మేమందరం కలిసి సుఖించాలి.
అభిప్రాయం మాది కరుణ నెరవేర్చు అని చెప్పి అమ్మవారు అడగడం ఈ పాశురం యొక్క గొప్పతనం. అలాగే నోము ఫలంగా సంపదల్ని కోరడం ఏ విధంగా కోరిందో అమ్మవారు చెప్తున్నారు. గోవిందా, నీవు శత్రువులందరినీ గెలిచే శౌర్య గుణ సంపద గలవాడవు. నోముకు కావలసిన పరికారాలని పొందడం మాత్రమే మాకు తృప్తి కాదు. నోము నోచిన తర్వాత లోకులంతా మెచ్చుకునేటట్లుగా వజ్ర వైఢూర్యాలు పొదిగిన చేతి గాజులు, చెవి కమ్మలు, కర్ణ పుష్పాలు, భుజ కీర్తులు, కాళ్లకు కడియాలు మొదలైనవి అనేక నగలు, సొమ్ములు మేము అలంకరించుకోవాలి. అంత మాత్రమే కాదు, మంచి మంచి పట్టు వస్త్రాలు ధరించాలి. ఆ తర్వాత స్వామి మీతో కలిసి కమ్మని పాలన్నంతో దండిగా నేతిని వేసుకొని ఆ పాయసాన్ని చురుకుంటూ ఆనందంగా గడపాలి. మిమ్మల్ని అలా అనుకరించుమయ్యా స్వామి, అప్పుడే కదా మా వ్రతం ఫలించినట్లు అవుతుంది అని చెప్పి ఈ పాసురంలో మనకు తెలియజేస్తూ, అందరూ కూడా, ప్రతి మానవుడు కూడా, ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎక్కడ సుఖం ఉంది, ఎక్కడ సంతోషం ఉంది, ఎక్కడ ఆనందం ఉంది. కోట్ల రూపాయలు బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నాయి. 5-6 కోట్లు అమౌంట్ ఉన్న వాళ్ళు మధ్యతరగతిలో చాలా మంది ఉన్నారు. ఇంట్లో సుఖ సంపదలు ఉన్నాయి, ఇల్లు ఉంది, వాహనం ఉంది, అంత ఉంది. కానీ మనసులో దుఃఖం ఉంది. ఈ దుఃఖానికి కారణం ఏమిటి? అత్తాకోడళ్ళ కొట్లాట, మామ అల్లుల కొట్లాట, తండ్రి కొడుకుల కొట్లాట, ఆస్తి పంపకాల కొట్లాట, అన్నదమ్ముల కొట్లాట, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారాలు, ఇరుగు పొరుగులతో కొట్లాట, బంధువుల యొక్క ఈసడింపు, బాగుంటే ఏడుపు, బాగా లేకపోతే ఏడుపు. మరి ఇంత ఘోరమైనటువంటి ఈ సంసారంలో, ఇంత పెద్ద ప్రపంచంలో మరి సుఖాన్నిచ్చేది ఏదయ్యా? ఆనందాన్నిచ్చేది ఏది అంటే ఏమీ లేదు. కేవలం నీ భజన చేస్తూ, నీ చేత నీవు ఇచ్చిన ప్రసాదాన్ని తింటూ, నీ చేతనే నీతో కాలం గడపడమే కదా ఇంత దివ్య ఆనందం. ఇంతకంటే ఈ ఆత్మకు ఆనందం ఏముందయ్యా? ఈ ఆత్మకు దేహముతో పని లేదు, దేహముతో ధరించాల్సిన అవసరం లేదు, ఎటువంటి రూపము అక్కర్లేదు తండ్రి. నీ చెంతనే ఎప్పటికీ ఉండి ఈ విశ్వంలో కేంద్రంలో ఉన్నటువంటి నీ పరమాత్మ శక్తి ఏదైతే ఉందో ఆ వైకుంఠ శక్తిలో మేము కూడా ఒక భాగంగా ఉండిపోతామయ్యా. మళ్ళీ మాకు జన్మ ఇవ్వకుండా మమ్మల్ని కాపాడవయ్యా అని చెప్పేస్తూ అమ్మవారు ఎంతో గొప్పగా స్వామిని కీర్తిస్తూ, పాలకడలిపై శేషతల్పమున్న పవలించేవా దేవా, పాలకడలిపై శేషతల్పమున పవలించేవా దేవా. చక్కటి నామాలతో ఈరోజు మీరు ఆనందంగా గడపాలని కోరుతూ, శ్రీమద్ ఆండాళ దివిత్రుడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.